ఎంతసేపు రీమేక్స్ చేస్తానని నన్ను తిడుతుంటారు. రీమేక్ చేస్తే వీడితో పనైపోద్ది, డబ్బులొస్తాయనే కోణంలో నన్ను అందరూ చూశారు. నేను రీమేక్ చేయకపోతే డబ్బులెలా వస్తాయి? పార్టీని ఎలా నడుపుతాను? నా భార్య పిల్లల్ని ఎవరు పోషిస్తారు? పార్టీని నడపడానికి రీమేక్ అనేది నాకు ఈజీ దారిగా మారింది అని తాజాగా పవన్ కళ్యాణ్ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. అందుకే ఆయన వరుసపెట్టి రీమేక్స్ చేస్తున్నాడని అనుకోవచ్చు. కానీ ఇందులో మరో కోణం కూడా ఉంది. పవన్ కళ్యాణ్‌కు స్ట్రైట్ సినిమాల కంటే రీమేక్ సినిమాలే కాస్తో కూస్తో కలిసొచ్చాయి. ఈ దశాబ్ద కాలంలో పవన్ చేసిన స్ట్రైట్ సినిమాల్లో ఎక్కువగా ఫ్లాప్‌లే ఉన్నాయి. తాజాగా 'హరిహర వీరమల్లు' కూడా ఆ జాబితాలోకి చేరింది. ఇది రీమేక్ కాదు, క్రిష్ రాసిన కథ. ఈ స్ట్రైట్ సినిమా ఫ్లాప్ అయింది. పవన్ కెరియర్‌లో వచ్చిన 'అజ్ఞాతవాసి', 'గబ్బర్ సింగ్' సినిమాలు కూడా స్ట్రైట్ సినిమాలే. వీటిలో 'సర్దార్ గబ్బర్ సింగ్' ఫ్లాప్ అవ్వగా 'అజ్ఞాతవాసి' డిజాస్టర్ అయింది. ఇక 'గోపాల గోపాల', 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్', 'కాటమరాయుడు', 'బ్రో' సినిమాలు రీమేక్ ప్రాజెక్టులు. వీటిలో ఎన్ని సక్సెస్ అయ్యాయనే విషయం పక్కన పెడితే, పవన్ చేసిన స్ట్రైట్ సినిమాల కంటే వీటికి ఎక్కువ బజ్ వచ్చిన మాట వాస్తవం. ప్రస్తుతం పవన్ చేతిలో రిలీజ్‌కి రెడీగా 2 సినిమాలున్నాయి. ఒకటి రీమేక్ ప్రాజెక్టు 'ఉస్తాద్ భగత్ సింగ్', రెండోది స్ట్రైట్ మూవీ 'ఓజీ'. 'ఓజీ' మూవీ రిలీజ్ డేటు ఇప్పటికే ఫిక్స్ అయింది. మరి 'ఓజీ' స్ట్రైట్ సినిమాలైన 'సర్దార్ గబ్బర్ సింగ్', 'అజ్ఞాతవాసి'లాగా డిజాస్టర్ అవుతుందా? లేక 'అత్తారింటికి దారేదిలాగా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో వేచి చూడాలి.